ఈ అంశం ఇలా ఉంటే గద్దర్ గారి మీద బండి సంజయ్ గారు మాట్లాడింది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అది డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు చనిపోయిన ఆయన మీద. ఒకసారి బండి సంజయ్ గారు వాయిస్ ప్లే చేయండి. భావజాలమైంది ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలమైంది. ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం. మీరు వంశం ఇస్తాం ఏంటి అవార్డ్స్ భయపడే ప్రసక్తి లేదు, వెనుకబడే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావవాచన గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి సార్. మరోసారి పెట్టారా? అక్కర్లేదు. ఇప్పుడు బండి సంజయ్ ఏమనుకుంటున్నాడు? ఆయన రాష్ట్రపతి, ఆయన ఏమైనా అవార్డులకు న్యాయ నిర్ణేత, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రి అయ్యారు, అంతవరకే కదా ఆయన. అంటే ఒక విషయం ఇప్పుడు ఇందాక మనం చర్చించింది స్టాలిన్ అన్నది రేవంత్ అన్నది నిజము అని బండి సంజయ్ నిరూపిస్తున్నారు. మాకేం సంబంధం, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అని చెప్తే వేరే విషయం నేను అర్థం చేసుకుంటా. గద్దర్కి ఇవ్వచ్చలేదో ఈయన ఎలా చెప్తారండి? నాకు అర్థం కాదు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు అయిపోతావు కొడకో నైజాము సర్కారు వాళ్ళ పాట పాడిన గద్దర్ కంటే ఎన్ని పాటలు పాడాలి? పోరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా, వీటన్నిటితో జనం ఇన్స్పైర్ అయ్యారా లేదా? అమరవీరులు చనిపోయినప్పుడు అమరవీరుల దగ్గర గద్దర్ పాటలు పాడాడు, నిజమే. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం ఆయన రూపొందించిన ఈ పాట చాలా ఫేమస్. అయితే మొత్తం ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడాడు కాబట్టి గద్దరే చంపాడని బండి సంజయ్ ఆధారాలు ఏమైనా చూపిస్తాడా? గద్దర్ ఎంతమందిని చంపాడని చెప్తున్నాడు, ఒక్కరు చూపించమనండి. నిజమే, ఇతర పార్టీల వాళ్ళు అనేక మంది పదవుల్లో ఉన్నవాళ్ళు, కొంతమంది వామపక్షాల వాళ్ళు కూడా నక్సలైట్లు మావోయిస్టుల చేతిలో చనిపోయి ఉండొచ్చు. మరి అలా అయితే గుజరాత్లో మారణకాండ జరగలేదా? అందులో కేసులు పెట్టి వీళ్ళని విచారించలేదా? అంత మాత్రాన్ని వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టారా? ఏమైనా అర్థం ఉందండి? గద్దర్ను కళాకారుడిగా చూడకుండా హంతకులుగా చిత్రించడానికి కేంద్ర మంత్రికి ఏం అధికారం ఉంది? ఎవరన్నా అన్నారా ఇంతవరకు గద్దరు ఎంతమందిని చంపారు నక్సల్ భావజాలం ఉన్న వాళ్ళకు ఇవ్వడం? అంటే ఎంతమంది మాజీ నక్సలైట్లను మీ పార్టీలో చేర్చుకోలేదు చూపించాలంటే. మాజీ నక్సలైట్లు అన్ని పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు, పునరావాసం పొంది. కాబట్టి బండి సంజయ్ నిజంగా పూర్తిగా శృతి మించి గతి తప్పి మాట్లాడారు. ఇంకా అందులో సందేహమేం లేదు. కనీసం చనిపోయిన వ్యక్తులను నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ ది డెడ్ అంటారు, కీర్తిశేషుల గురించి తప్పుగా మాట్లాడొద్దు. అట్లాంటిది గద్దర్ భావజాలం అంటే భావజాలాన్ని పట్టిస్తారా? భారతదేశానికి సమాజానికి కళలకు చేసిన సేవను పట్టిస్తారా? ఖచ్చితంగా బండి సంజయ్ చెప్తున్నారు, బీజేపీ భావజాలం ఉంటేనే మేము అవార్డులు ఇస్తాము, మా భావజాలానికి వ్యతిరేకం కాబట్టి మేము ఇవ్వము అని ఆయన చెప్తున్నారు. దీన్ని ఒప్పుకోగలుగుతామా? పైగా ఆ ఆవేశానికి దానికి ఇంకేం హద్దు లేదండి. ఒక విషయం మీద కాదు, ఈరోజు పొద్దున ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కేంద్ర పథకాలకు మేము డబ్బులు ఇస్తే మీరు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు, మీ ఇష్టం. మీరు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకుంటారో ఒసామా బిన్ లాడెన్ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అని. ఇందిరమ్మ ఒసామా బిన్ లాడెన్లకు ఏమైనా పోలిక ఉందండి? దేశ ప్రధానమంత్రిగా పనిచేసి హత్యకు గురైనటువంటి ఒకే ఒక ప్రధాని ఇంతవరకు భారతదేశ ప్రపంచమే ఇందిరాగాంధీని ఒసామా బిన్ లాడెన్తో పోలుస్తాడు ఈయన. అంటే కేంద్ర మంత్రిగా ఉంటే అసలు ఏది పడితే అది మాట్లాడొచ్చని ఈయన కనుక భావిస్తే ఇది చాలా చాలా పొరపాటు. మరి ఆ పార్టీ దీంతో విడగొట్టుకుంటున్నారు. రెండోది కేంద్ర మంత్రులే అవార్డు గ్రహీతలను నిర్ణయిస్తారు అన్నది బండి సంజయ్ గారు ఎప్పుడు ఎక్కడ తేల్చారు? కేంద్ర మంత్రులు నిర్ణయించారు. దానికి ఏదో ఒక కమిటీ ఉంటుంది, రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చిన తర్వాత అవి బయటికి వస్తాయి. అందువల్ల ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు. అంటే మీరు అడిగిన పేర్లే పంపాలా? ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అంటే ముందుగా మీ అనుమతి తీసుకొని కేంద్రము ఎండార్స్ చేసిన ఆమోదించిన జాబితానే రాష్ట్ర ప్రభుత్వాలు పంపితే ఇంకా ముఖ్యమంత్రులు ఎందుకు, శాసనసభలు ఎందుకు, ఫెడరల్ విధానం ఎందుకు? అంటే ఏ మాట అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలు అది కూడా ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడవచ్చు.
జమిలి ఎన్నికలు అన్ని కేంద్రమే చేయాలి, ఒకే దేశం, ఒకే రేషన్, ఒకే పరీక్ష, ఒకే కార్డు, ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే మోడీ అంటున్నారు. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన. మీరు ఏ పేరు పడితే ఆ పేరు పంపించాం, మాకు నచ్చితే ఇస్తామని. బీజేపీకి నచ్చితేనే మేము అవార్డులు ఇస్తాము, గద్దర్ లాంటి వాళ్ళని కూడా కళాకారులుగా కాకుండా హంతకులుగా మేము పరిగణిస్తామని ఆయన కనుక భావిస్తే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. అది రాజ్యాంగ విరుద్ధం, రాజకీయంగా పెద్ద తప్పిదం అది. అలా అనుకుంటే కూడా అందశ్రీ, గోరెడ్డి వెంకయ్య, చుక్కారాములు, జయధీర్, తిరుమలరావు లాంటి వాళ్ళకి ఇవ్వకపోవడానికి ఏం కారణం లేదు. గతంలో అవార్డులు తిప్పికొట్టారని కూడా నేను బండి సంజయ్ గుర్తు చేస్తాను. ఈ అవార్డులు ఏం పెద్ద అంత అవార్డుల కోసం ఇక్కడ ఎవరు పాకులాడరు. అవార్డులు వస్తే వాటి కోసం, లేకపోతే అవార్డు ఆపసి కార్యక్రమం కూడా జరిగింది ఈ దేశంలో ఇలాంటి దానివల్ల. కాబట్టి బండి సంజయ్ కొంచెం ఆవేశము, లేకపోతే ఈ దురావేశం, మామూలు ఆవేశం, దురావేశం తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రం కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పేర్లు రాష్ట్రాలు అడిగి పంపించాలి, ఫలానా భావజాలం ఉంటేనే మేము ఇస్తాము, ప్రతిభకు కాదు, సేవకు కాదు, భావజాలానికి. అలా అయితే మందకృష్ణ మాదిగా బీజేపీ భావజాలమా? సోషల్ మీడియా అది. మందకృష్ణ నాకు మంచి మిత్రుడు, మొన్న కూడా ఏదో పెళ్లిలో కలిసి, ఆయన నేనేం అంటలేదు. అంటే ఇప్పుడు అవార్డులు వచ్చిన వాళ్ళందరూ బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళని ఒప్పుకోవాలా? ఏం మాట్లాడుతున్నాను నేను? కనీసం బాధ్యతారహితంగా ఏదో చూడాలి, కొన్నిసార్లు ఇస్తాము, ఇవ్వలేము, ఏదో చెప్పడం వేరు. కానీ ఇష్టాన్ని అంటే ఇంకా అద్దు ఆపు లేదనమాట. మిగతా వాళ్ళు కూడా తెలంగాణలో ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ అఫైర్గా దీన్ని చూడడానికి వీల్లేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దేశం యొక్క కళారంగం, వీటికి సంబంధించిన గౌరవం, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సార్, కమ్యూనిస్టులకు ఇక్కడే రాష్ట్రపతి కూడా